అందరికీ నమస్కారం. నా పేరు సంధ్య. మాది పల్నాడు డిస్టిక్, బెల్లంకొండ మండలం, కొత్తపాలెం విలేజ్. నేను బీఎస్సీ మైక్రోబయాలజీ చదువుకున్నాను. మా హస్బెండ్ కూడా బీఎస్సీ మ్యాథమెటిక్స్ చదువుకున్నారు. మాకు 2 ఎకరాల 40 సెంట్ల పొలం ఉంది. మా అత్తయ్య మామయ్య గారు వ్యవసాయం చేస్తారు. నేను మా ఆయన మాకు వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల మేము కూడా వ్యవసాయమే చేసుకుంటాము. మేము గత 5 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయము స్టార్ట్ చేశానన్నమాట. మా మామయ్య గారు వాళ్ళు 30 సంవత్సరాల నుంచి కెమికల్స్ వాడి వ్యవసాయం చేసినప్పటికంటే ఇప్పుడు ఈ 5 సంవత్సరాల నుంచి చేస్తున్న వ్యవసాయం వల్ల మాకు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఎలాంటి నష్టాలు జరగట్లేదని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం చేసిన వ్యవసాయానికి మేము ఏంటంటే పొలం వేయకముందే పెట్టుబడి తెచ్చుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు. ఏంటంటే మాకు ఎప్పుడు 365 రోజులు ఏటీఎం మోడల్ అనేది మా దగ్గర ఉంది. కాబట్టి నేను ఏటీఎం మోడల్ వచ్చే మనీని ప్రధాన పంట వేయడానికి అవసరమయ్యే పెట్టుబడిని నేను అలా దానికి ఉపయోగించుకుంటున్నాను. ఇలా పెట్టుబడి అవసరం లేకుండా నేను పంట పండించుకుంటున్నాను. మేము గతంలో చేసిన వ్యవసాయంలో వేసిన మిరప పంటకు మేము ముందుగానే వేరే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకొని వాటి కోసం పెట్టుబడి పెట్టి ఆ పంటని పండించేవాళ్ళం. పండించి అన్ని కెమికల్స్ ఫర్టిలైజర్స్ వాడినా కూడా మాకు మిరప తోటలో వచ్చే పురుగులు తెగుళ్ళు అనేవి కంట్రోల్ చేయలేకపోయాను. నేను అసలు ఆ మార్కెట్కి వెళ్ళాక నాణ్యత లేక తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వచ్చింది. ఇలా ఆర్థికంగా చాలా నష్టపోయాం మేము. అదే మిరపతోట ఇప్పుడు నేను గత 5 సంవత్సరాలుగా ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించడం జరుగుతుంది. నా సొంతగానే మన చుట్టూ దొరికే వనరుల ద్వారానే నేను కషాయాలు అవి తయారు చేసుకుంటున్నాను. అందువల్ల నేను మిరపతోటకు పెట్టే పెట్టుబడిని తగ్గించుకోగలుగుతున్నాను. అదేవిధంగా పురుగులు తెగుళ్ళను కూడా తక్కువ పెట్టుబడితోనే కంట్రోల్ చేసుకుంటున్నాను. పంటలో వచ్చిన దిగుబడి కూడా మార్కెట్కి తీసుకెళ్ళాక మనం ఎలాంటి కెమికల్ ఫర్టిలైజర్స్ వాడకపోవడం వల్ల నాణ్యత ఎక్కువగా ఉండటం వల్ల మార్కెట్లో మనకి ఎక్కువ రేటు పలికి నేను ఆర్థికంగా బలపడుతున్నాను. నేను ఇప్పుడు మిరప పంటలో ఎలాంటి పెట్టుబడి అనేది నేను బయట అప్పు ఏమీ తెచ్చుకోవటం లేదు. నా సొంతగానే నేను చేసుకుంటున్నాను. అదేవిధంగా నేను గత 5 సంవత్సరాల నుంచే ప్రకృతి వ్యవసాయం చేసేటప్పుడు ప్రధాన పంటతో పాటు నాకున్న ఒక 30 సెంట్లలో ఏటీఎం మోడల్ అనేది వేసుకోవడం జరుగుతుంది. మనకి ఏటీఎం మోడల్ అంటే అన్ని రకాల మొక్కలు వేసుకోవడం జరుగుతుంది. ఈ 7 అంతస్తుల్లో మనకి ఏంటంటే అన్ని రకాల కూరగాయలు మనం ఇంట్లో నిత్యావసరంగా ఏమైతే వాడుకుంటామో అన్ని రకాల కూరగాయలు దొరుకుతాయి అన్నమాట. దుంపజాతి, కరివేపాకు, అదేవిధంగా లీఫీ వెజిటేబుల్స్, అదేవిధంగా కూరగాయలు అన్ని రకాలు మనకి ఒక 30 సెంట్లలో పండించుకోవడం జరుగుతుంది. వాటిని మేము మా ఇంట్లో ఉపయోగించుకొని అదేవిధంగా మా గ్రామంలో సేల్ చేసుకొని ఇంకా మిగిలినవి కూడా మాకు సొంతగా మార్కెట్ ఉండటం వల్ల మార్కెట్లో సేల్ చేసుకోవడం జరుగుతుంది. నేను పండించుకునే మిరప తోటకు కానీ ఈ ఏటీఎం మోడల్ కానీ నాకు సంవత్సరానికి 2,80,000 దాకా నేను మిగిలించుకోగలుగుతున్నాను. అదేవిధంగా ఏంటంటే నాకు ఏటీఎం మోడల్ అనేది ఉండటం వల్ల నేను ఇందులో అన్ని రకాల కూరగాయలు పండించుకోవడం వల్ల ఏటీఎం మోడల్లో పండిన కూరగాయలే నా కుటుంబంలో నేను వాడటం వల్ల నేను నా కుటుంబంలో కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతున్నాను.
అదేవిధంగా మా గ్రామంలో కూడా ప్రజలకు కూడా ఈ కూరగాయలను అందించి వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యాన్ని నేను అందించగలుగుతున్నాను. నాకు 2,80,000 ఆదాయం ఎలా మిగులుతున్నాయంటే నేను ప్రకృతి వ్యవసాయంలో రాజీ లేని సూత్రాలను పాటించాను. ముందుగా అసలు వ్యవసాయం స్టార్ట్ చేసేటప్పుడే దుక్కు దున్నుకున్నప్పుడు 400 కేజీలు ఎకరానికి నేను ఘనజీవామృతం చల్లుకున్నాను. ఇలా ఘనజీవామృతం వేసుకున్నాక దుక్కిలో తర్వాత 30 రకాల విత్తనాలుగా పిఎండిఎస్సి వేసుకొని ఆ పిఎండిఎస్సి వేసుకున్న 45 డేస్ తర్వాత నేను దాంట్లో కొంత ఈల్డ్ వస్తుందన్నమాట. ఆ ఈల్డ్ నేను తీసుకొని మిగిలింది పశువుల మేతగా ఉపయోగించుకొని తర్వాత మిగిలినది నేను భూమిలో కలయదున్నుకున్నాను. అలా పిఎండిఎస్సి భూమిలో కలయదున్నుకున్నాక బీజామృతంతో మిరప మొక్కలని నారు శుద్ధి చేసుకొని పొలంలో నాటుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతం నేను ఓన్గా ప్రిపేర్ చేసుకొని పారించుకోవడం జరిగింది. ఇలా జీవామృతం 15 రోజులకు ఒకసారి పారించుకున్న తర్వాత మనం పంట వేసాక 40 రోజుల తర్వాత పురుగు ఉధృతి రాకముందే అసలు వచ్చిద్ది అనుకున్నప్పుడే మనం నీమాస్త్రం స్ప్రే చేసుకోవడం జరిగింది. తర్వాత పంటలో వచ్చే పురుగులు కానీ తెగుళ్ళు కానీ వాటిని బట్టి ఒక్కొక్క కషాయం అగ్నాస్త్రం కానీ స్ప్రే చేసుకోవడం జరిగింది. గ్రోత్ ప్రమోటర్స్గా ఎగ్ ఎమైనో యాసిడ్, ఫిష్ ఎమైనో యాసిడ్ అలాంటివి స్ప్రే చేసుకోవడం జరిగింది. ఇలా 3 సంవత్సరాల నుంచి పిఎండిఎస్ ఘనజీవామృతం, ద్రవజీవామృతం వేసుకోవడం వల్ల మనకి ప్రధాన పంట వేసుకున్నప్పుడు ప్రధాన పంటలో వచ్చే పురుగులు తెగుళ్ళు ఉధృతి అనేది తక్కువగా ఉంటుంది. మరియు భూమిలో సారం పెరుగుతుంది. ఆ దిగుబడి కూడా మనకి ఎక్కువగా వస్తుంది. ప్రతి ఒక్క రైతు కూడా ఇలా ప్రకృతి వ్యవసాయం చేసి పెట్టుబడి అనేది తగ్గించుకొని దిగుబడి అనేది పెంచుకొని ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ మెరుగుపడాలని మేము కోరుకుంటున్నాం.